ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో చెరువుల్లో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో యాసంగిలో రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. అయితే ఎరువుల ధరలు రైతులకు భారంగా మారాయి. రైతులు సాగుకు సన్నద్ధమైతే ఎరువుల కొరత పెరిగిన ధరలు రైతన్న నడ్డి విరుస్తున్నాయి. యాసంగి సాగు ప్రారంభంలోనే ఫెర్టిలైజర్ కంపెనీలు ధరలు పెంచడంతో నిజామాబాద్ జిల్లా రైతులపై కోట్లలో అదనపు భారం పడుతోంది. నిజామాబాద్ జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా పిలుస్తారు. జిల్లా పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో బోరుబావుల వద్ద కూడా నీరు పుష్కలంగా ఉంది. ఇదే సమయంలో ఎరువుల ధరలు పెరగడంతో రైతులపై భారం పడింది. సాగుకు సన్నద్ధమైన రైతులకు ఎరువుల కొరత పెరిగిన ధరలు రైతు నడ్డు విరుస్తున్నాయి. దీంతో జిల్లా రైతులపై కోట్లలో అదనపు భారం పడనుంది. ఏకంగా బస్తాకు 300 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు మార్కెట్లోకి రాకుండా కంపెనీలు కట్టడి చేస్తున్నాయని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలికపెడుతున్నారు. కంపెనీలు పంపిణీదారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్నారు. అదేమంటే పైనుంచి కంపెనీలు లింకులు పెట్టిస్తున్నాయని దుకాణదారులు చెప్తున్నారు. కేవలం యూరియానే కావాలంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నానో యూరియా, డీఏపీని తీసుకోవాలని కంపెనీలు షరతులు విధిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సీజన్కు ముందే యూరియా కృత్రిమ కొరత సృష్టించడం, కాంప్లెక్స్ ఎరువులతో మెలికపెట్టి అమ్మడం సరికాదని ఉన్నతాధికారులు స్పందించి పంపిణీదారులు, కంపెనీలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.